ఇక పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఒక మహాక్రతు ముగిసిందని చెప్పొచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా దాదాపుగా 45 రోజుల పాటు నిర్వీర్యంగా కొనసాగినటువంటి ఈ క్రతువుకు ఇవాళ సాయంత్రం 6 గంటలతో పులి స్టాప్ పడిందని చెప్పవచ్చు. దాదాపుగా నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోనే 29 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ ఈవీఎంలో నిక్షిప్తమైందని చెప్పవచ్చు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 17,05,000 మంది ఓట్లు వేసుకోవడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా చేపట్టారని చెప్పవచ్చు. ఇటు నేతలు కూడా విస్తృతమైన పర్యటనలు చేశారు. తమ పార్టీ యొక్క సిద్ధాంతాలు అనేక అంశాలపైన ఈపాటికే జనాలకు చేరవేయడం జరిగింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 3 ప్రధాన పార్టీలు పోటీలో ఉండడం జరిగింది. ఇందులో నేపథ్యంలో 3 ప్రధాన పార్టీలకు మధ్య పోటీ జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఏదైతే 6 గంటలతో ఆ ప్రక్రియ పూర్తి స్థాయికి పోయింది. వారి భవితవ్యం ఇవాళ ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఈ ఈవీఎంలు ఇక్కడి నుంచి డిచ్పల్లి మండలం ఉన్నటువంటి సిఎస్ఐ చర్చి హాస్పిటల్కు తరలించే ఆస్కారం ఉంటుంది. మరికొద్ది గంటల్లో ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల నుండి 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్నికల సరైన ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా ఉదయం కొంత మేరకు స్పీడ్ అందుకున్నటువంటి ఎన్నికల ప్రక్రియ దాదాపు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా మందకోటిగా సాగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల పరిసర ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగింది. ఇవాళ వాతావరణం కూడా కొంత మేరకు చల్లగానే ఉంది. ఈ నేపథ్యంలో 68.2 డిగ్రీ ఉష్ణోగ్రత నమైంది. అంటే గత 4-5 రోజుల నుంచి పోలిస్తే ఈసారి తక్కువగా ఉంది. అయినా ఎందుకో ఇవాళ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు. మందకోడిగా సాగినటువంటి ఈ ప్రక్రియకు దాదాపుగా ఇవాళతో తెరపడింది. వారి భవితవ్యాన్ని పరీక్షించుకోవడానికి ఈవీఎంలో నిక్షిప్తమైన జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓటు స్టూడియో. రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్.